కార్తీక పురాణము 27వ అధ్యాయం. పృథువు అడుగుతున్నాడు, నారద, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనయ్యాను. అదే విధముగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయి అని కోరగానే నారదుడు ఇలా చెప్ప ప్రారంభించాడు. ధర్మదోత్తోపాఖ్యానము. చాలా పూర్వకాలం సహ్య పర్వత భూమిని కరవీరమనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షారి జపవ్రతుడు, అతిథి సేవా పరాయణుడై ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమర్చుకుని విష్ణాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరులు తిరిగి ఘోరదంష్ట్రలు పాటిస్తున్న నాలుక, ఎర్రటి కళ్ళు, దలసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరము కలది, పందివలే గుర్కుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాండనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునికి సాష్టాంగము నమస్కారము చేసి తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా వివరింపసాగింది. కలహ చెబుతుంది, పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణి భార్యను. అప్పుడు మిక్కిలి కఠినరాలునై ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితువులను ఆలకించేదానిని కాను. నేనిలా కలహకారినై అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాదుని మనస్సు విరిగి మనువాడాలనే కోరికతో ఉండేవాడు. ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరిక గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకుని వెళ్ళి యముడియందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుడిని చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియజేయి. శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదే అన్నాడు. అందుమీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, ఇది ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతనంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు. అందువలన మేకజన్మమెత్తి బాధిష్టియగుగాక, నిత్యము భర్తతో కలహించి అతని మనసును బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక, వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తానే తినుగాక, భర్తృద్వేషిణి అయి ఆత్మహత్యకు చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక, ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములు నాచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలు, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరముల పాటు ఈ ప్రేత శరీరము ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకే దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా సరస్వతీ సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమి కొట్టగా ఇలా వచ్చాను. పరమపావనమైన తులసి జలాలతో నీవు తాండించడం వలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్య తేజస్వివైన నీ దర్శనం లభించింది. కాబట్టి కలంకరహితుడవైన భూసురుడా, ఈ ప్రేత శరీరము నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనిలో జన్మ త్రయం నుంచి నాకిలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. కలహ చెప్పిందంతా విని కలతపడిన మనసు కలవాడే ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు. 20వ అధ్యాయము. ధర్మదత్తుడు చెబుతున్నాడు, ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారము లేదు. అదే కాక 3 యోనులలో 3 జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు దారపోస్తాను. తద్వారా నీవు ఆచరించి విముక్తి పొందు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షర మంత్రయుక్తముగా తులసితో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని దారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణి అయి అగ్నిశిఖలవలే లక్ష్మీకలతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణుస్వరూపులైన పార్షాదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ
విమానమందాసినిగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల పుణ్యశీలలిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణుభక్త, దీనులయందు దయబుద్ధి గలవాడువు, ధర్మవిధుడవు, విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ 100 జన్మలలో పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయింపబడిన స్నానఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలముగా విమానం తేబడింది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని, తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది. ఓ పవిత్ర చరిత్రుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగునని మనోవాంఛితమంటూ ఏమీ లేదు. విష్ణుజ్ఞాన తత్పురుడవైన నీవు 2 భార్యలతో కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యానంలో వినోదించగలవు. ధర్మదత్తునికి విష్ణుదూతల వరము. విష్ణుదూతలు చెబుతున్నారు, ఓ ధర్మాత్ముడా, వైకుంఠంలో నీ పుణ్యఫలాలను భవనానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశములో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తి అయిన ఈ కలహ నీకా జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థి అయిన భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీకు కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రి, సురవరిణ్య, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతముతో సమానమైన యజ్ఞయాగాదులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరింపబడినది ఈ కార్తీక వ్రతం. కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడవయ్యావు అన్నారు విష్ణుదూతలు. ఇంతటితో 27వ అధ్యాయం సంపూర్ణం.